పాయింటర్స్ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ పాయింటర్స్ లో పాయింటర్ అర్థమాటిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాయింటర్ అర్థమాటిక్ చేసేటప్పుడు లాస్ట్ లో ఓవర్వ్యూ చెప్పాను కదా, అది ఇంకొకసారి బాగా నేర్చుకున్నారు అనుకోండి, మీ టెక్నికల్ రౌండ్స్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ ఈవెన్ ఫర్ యూర్ ఎగ్జామ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్ మీ. హౌ ఆర్ యూ మేడం? అందరికీ కూడా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ యు ఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ మీ. ఓకే, ఈ రోజు క్లాస్ సి లాంగ్వేజ్ లో నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటున్నాము అబౌట్ ద స్టోరేజ్ క్లాసెస్ అండ్ పాయింటర్స్. స్టోరేజ్ క్లాసెస్ ప్లేస్ మేజర్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వెన్ వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద పాయింటర్స్. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఫ్యూచర్ లో మీకు డేటా స్ట్రక్చర్స్ లో యూజ్ అవుతుంది. సో ఈ రోజు పాయింటర్స్, వాట్ ఆర్ ద అర్థమాటిక్ పాయింటర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్ అన్ని కూడా నేర్చుకుందాం. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. Now we are defining about the storage classes. Okay, so storage classes, they are used to define the scope and lifetime of the variables. Now what is the scope and lifetime? స్కోప్ అండ్ లైఫ్ టైమ్ అంటే మనం రాస్తున్న ఫంక్షన్స్, సపోజ్ నేను ఇప్పుడు మెయిన్ అని ఒక ఫంక్షన్ రాస్తున్నాను కదా, మనం తీసుకుంటున్న వేరియబుల్ విత్ ఇన్ దిస్ క్లాస్ వర్క్ చేయాలా, లేదంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద మెయిన్ కూడా వర్క్ చేయాలా, ఈ కాన్సెప్ట్ చెప్పేదాన్ని లైఫ్ టైం అంటారు. దెన్ జనరల్ గా ఎలా డిఫైన్ చేస్తాము, ఇంట్ ఎక్స్ ఇలా కదా మనం డిఫైన్ చేసుకుంటాం. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనం ఈ ప్లేస్ లో ఏం రాయట్లేదు, ఆ ప్లేస్ లో రాసేదాన్ని స్టోరేజ్ క్లాసెస్ అంటారు. బై డిఫాల్ట్ ఏమీ రాయకపోతే ద ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ గా తీసుకుంటుంది. సెకండ్ వన్ ఈజ్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, థర్డ్ వన్ ఈజ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. సో ఈ క్లాసెస్ డిఫైన్ చేస్తున్నప్పుడు సింటాక్స్ చూడండి, జనరల్లీ ఫస్ట్ ఏం చేయాలంటే స్టోరేజ్ క్లాసెస్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 ఇలా డిఫైన్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ యాజ్ ఏ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అయితే స్టాటిక్ ఇంట్ ఎక్స్ ఇలా రాసేసుకుంటాం, దట్స్ ఆల్. అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇలా డిఫైన్ చేస్తుంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, వాట్ ఆర్ డిసడ్వాంటేజెస్, ఎందుకు చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఓకే, సో స్టోరేజ్ క్లాసెస్ డిఫైన్ చేసేటప్పుడు ఓవరాల్ వ్యూ అంతా ఇక్కడ తెలిసిపోతుంది. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ ఇనిషియల్ వాల్యూ గార్బేజ్ వాల్యూ తీసుకుంటుంది. కంప్యూటర్స్ లో గార్బేజ్ వాల్యూ అంటే సంథింగ్ ఎనీథింగ్ గివెన్ బై ద సిస్టమ్. అదేదో పిచ్ వాల్యూ అనుకోండి సింపుల్ గా, గార్బేజ్ అంటే అలాగే కదా, సేమ్ లైక్ దట్ ఏదో ఒక వాల్యూ, ఇట్ మే బి ఇన్ నెగిటివ్ వాల్యూ, ఇట్ మే బి ఇన్ ద పాజిటివ్ వాల్యూ, వి కాంట్ గెస్, మనం గెస్ చేయలేము. ఈ గార్బేజ్ వాల్యూ ఇవ్వడం వల్ల అలాగే మనకి క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేసుకుంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది అనమాట. ఇది ఒక పాయింట్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్, సపోజ్ మీరు ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ తీసుకుంటే ఇది విత్ ఇన్ ద బ్లాక్, దట్ ఈస్ విత్ ఇన్ ద వన్ ఫంక్షన్ వర్క్ చేస్తుంది. బ్లాక్ కంప్లీట్ అయిపోతే దాని లైఫ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఈ స్టోరేజ్ క్లాస్ ని డేటా సెగ్మెంట్ స్టోరేజ్ క్లాసెస్ అంటాం. బై ఇనిషియల్ వాల్యూ ఈస్ 0. సో మీరు ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ అన్నిటికీ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా, ఇవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్టర్నల్ ఇంట్ ఎక్స్ అని రాస్తే బై డిఫాల్ట్ 0 ఇస్ ద ఇనిషియల్ వాల్యూ అండ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా వర్క్ చేస్తుంది. సో ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ఎక్స్టర్నల్ మీన్స్, ఇఫ్ యు ఆర్ డిక్లేరింగ్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ దట్ ఈస్ స్టిల్ ఎండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకు మనకు వర్క్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ స్టోరేజ్ క్లాసెస్. దిస్ ఈస్ ఆల్సో ఏ డేటా సెగ్మెంట్ స్టోరేజ్ క్లాస్. ఇనిషియల్ వాల్యూ విల్ బి 0 within the block and till ending of the program. Okay, last one is the register storage classes. Register storage class ante CPU registers లో వర్క్ అవుతుంది, that is called a register storage class. By default garbage value తీసుకుంటుంది, within the block వర్క్ చేస్తుంది. Once the block completed it will end its lifetime. Okay, this is the entire definition of the storage classes. కానీ రిజిస్టర్స్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి. లెట్ us డిస్కస్ అబౌట్ ద రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్. సో ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పుకునేటప్పుడు రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ సేవ్ చేసుకునేది ఇన్ ద సిపియు.
సిపియులో మనకి రిజిస్టర్స్ అనే ఒక చిన్న బ్లాక్ ఉంటుంది. ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ సేవ్ చేసుకుంటే ఓన్లీ 2 bytes ఆఫ్ మెమొరీ క్యాన్ బి స్టోర్డ్. ఓకే, 2 bytes అంటే మొత్తం ఎన్ని మనకి 16 బిట్స్ అవుతాయి తెలుసు కదా. 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 byte. సో 2 bytes కాబట్టి 16 బిట్స్ ఉంటాయి. సో రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ డిఫైన్ చేసేటప్పుడు మనకి మెమొరీలో ఏముంటుందంటే రిజిస్టర్స్ కోసం సపరేట్ బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఈ సిపియులో సేవ్ చేసుకోవడానికి రిజిస్టర్లో మెమరీలో సేవ్ చేసుకోవడానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. రిజిస్టర్లో సేవ్ చేసుకుంటే డేటా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది అనమాట. అదొక్కటి మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ వైల్ యూజింగ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. Now the disadvantages is it will give only 2 bytes of memory. So as per the C language, int and declare చేశారనుకోండి, int itself is the 2 byte. So there is no chance to save as a float or many more memory. Even the int తీసుకున్న int x, y అని తీసుకుంటే ఒక్క వేరియబుల్ కే పాసిబిలిటీ ఉంటుంది. This is the special case of the register storage classes. సో ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దే ఆర్ యూస్డ్ to store in the CPU. It will give only 2 bytes of memory and fast access of the memory is possible while using the register storage classes. Okay. Now, the next section is the pointers. Okay. So, we are discussing about the pointers now. Pointers anedi used to store the memory address of the another variables, functions, ఆర్ ఈవెన్ అనదర్ పాయింటర్స్ ఆల్సో. నార్మల్ వేరియబుల్ మీరు డిక్లేర్ చేసుకున్నారు అనుకోండి, ఎలా రాసుకుంటాము, ఇలా రాస్తాం కదా, ఇంట్ ఎక్స్, ఇది నార్మల్ వేరియబుల్ అయిపోతుంది. ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ మెమొరీలో ఎక్కడో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో పాయింటర్స్ యూజ్ చేస్తున్నామంటే మెమొరీ అడ్రస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్ ఎక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకే ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నౌ పాయింటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిరైవ్డ్ డేటా టైప్స్. ఇంకొక డిరైవ్డ్ డేటా డిస్కస్ చేసాం చెప్పండి, అరేస్. అరేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిరైవ్డ్ డేటా టైప్స్. ఓకే, అండ్ దట్ ఆర్ యూస్డ్, పాయింటర్స్ ఆర్ యూస్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్స్ and even the memory location also. This is the special case of the pointers. Okay, even మనం అడ్రస్ సేవ్ చేసుకున్న తర్వాత అడ్రస్ ని యాక్సెస్ చేయొచ్చు, కావాలి అనుకుంటే అడ్రస్ ని మ్యానిపులేషన్ కూడా చేసుకోవచ్చు at the memory location using the another pointers. Next, let us discuss about syntax to declare a pointer. Syntax చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ డేటా టైప్ అండ్ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాం. డేటా టైప్ తీసుకోవడం అంటే ప్రైమరీ డేటా టైప్స్ ఇస్ ఎనఫ్. సపోజ్ ఇంట్ స్టార్ పాయింటర్ వేరియబుల్ ఇలా డిఫైన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ డిఫైనింగ్ యాజ్ ఏ స్టార్ పీటీఆర్ ఇలా డిఫైన్ చేసుకుంటే ఈ పీటీఆర్ పాయింటర్ వేరియబుల్ ఇట్ డివైడ్ ఇంటూ 2 types. One is normal PTR, next one is star PTR. Normal PTR, this is used to store the address of the another variable, and the star PTR is used to store the value of the variable, value of the pointer variable. ఇది స్పెషల్ కేస్ ఆఫ్ ద పాయింటర్. ఓకే, ఇప్పుడు ఈ అడ్రస్ PTR అనే పాయింటర్ జనరల్ గా మనం తీసుకునేది ఎలా తీసుకుంటాం, పి అని తీసుకుంటాం కదా. సో పి అని తీసుకుంటే దిస్ క్యాన్ బి యూజ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఆల్సో. దానిదే కాదు, వేరే వేరియబుల్ అడ్రస్ ఒకటి కూడా సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్పెషల్ కేస్ ఆఫ్ ద పాయింటర్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పాయింటర్ యూజ్ టు స్టోర్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఆఫ్ ద అనదర్ పాయింటర్స్. సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, pointer is called as the derived data type. Okay, now let us see pointer arithmetics. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆఫ్ ద సి లాంగ్వేజ్ కాన్సెప్ట్. ఓకేనా, పాయింటర్ arithmetics can be used in 5 types. One is increment or decrement pointer, second one is addition of integer pointers, third one is subtraction of the integer to pointer, fourth one subtracting 2 pointers to the same time, ఫిఫ్త్ వన్ ఈస్ కంపారిజన్. ఇది కాన్సెప్ట్ అంతా. ఈ కాన్సెప్ట్ స్పెషల్ గా హూ ఆర్ స్టడీయింగ్ బీటెక్ చదువుతూ ఉంటారు కదా, బీటెక్ సిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్, బీటెక్ సిఎస్సినే కాదు, బీటెక్ లో ఫస్ట్ ది ఖచ్చితంగా 1 లో అందరికి సి లాంగ్వేజ్ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ ఫర్ ద డిగ్రీ పీపుల్ కూడా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీసీఏ స్టూడెంట్స్ కి కూడా ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో బాగా నేర్చుకోండి. నెక్స్ట్ థింగ్, ఈ పాయింటర్ వేరియబుల్ అకార్డింగ్ టు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ రికార్డింగ్ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ కి వెళ్తున్నప్పుడు కూడా ఈ పాయింటర్ అర్థమాటిక్, పాయింటర్ వేరియబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నౌ లెట్ us డిస్కస్ డీప్లీ అబౌట్ ద పాయింటర్ అర్థమాటిక్స్. ఓకే, ఫస్ట్ వన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆఫ్ ఏ పాయింటర్ అంటున్నాం. డన్. ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పాయింటర్స్ లో కండిషన్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్? యునరీ ఆపరేటర్స్ ని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు. అంటే ప్లస్ ప్లస్ ఎక్స్ ఇలా రాయడం, మైనస్ మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ మైనస్ మైనస్ ఇలా రాస్తాం కదా. వీటిని మైనస్ మైనస్ రాస్తుంటే డిక్రిమెంట్, ప్లస్ ప్లస్ రాస్తుంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know వాట్ ఆర్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇవేంటో చూద్దాం. ఇంక్రిమెంట్ అంటే ఏంటి, డిక్రిమెంట్ అని. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనరీ ఆపరేటర్స్. మనం ఆపరేటర్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసి వింటాం. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే మనకి ఏమొస్తుంది, ప్లస్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ప్లస్, ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ మైనస్, ఇవి బేసిక్ ఆపరేటర్స్. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ పాయింటర్స్ లో ఏం చేస్తుందంటే వాల్యూస్ ని ఇంక్రిమెంట్ చేయదు, అడ్రస్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది. అది స్పెషల్. ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నప్పుడు యాక్చువల్ గా how many times we have to increment and what is the size of the data type, ఇది చూడాలి. డిక్రిమెంట్ చేస్తున్నప్పుడు కూడా వాట్ ఆర్ ద డిక్రిమెంట్స్, ఏం డిక్రిమెంట్స్ యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద డేటాబేస్ కూడా మనం చూసుకోవాలి. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇస్ ది కండిషన్ that comes under one addition operator. This is also incremented the pointer. Pointer increment చేస్తోంది is nothing but address increment చేస్తుంది. So which increments equal to the size of the data type. Decrement అంటే it comes under subtraction and the pointer is decremented. That is address is decremented and actually గా ఏం decrement చేస్తాయి, size of the data type ని decrement చేస్తాయి. Now what is the size of the data type చూద్దాం. పాయింటర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఇది మెమొరీ తీసుకుంటూ ఉంటాం. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ ఏం చేస్తానంటే ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేస్తాను. ఎక్స్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది, ఎక్స్ అనేది 2 బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. సపోజ్ మనం ఎక్స్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు x1 అనేది నా ఫస్ట్ వేరియబుల్ అనుకో, x1 అనేది నేను 996, ఇది x1 తీసుకుంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇది x2 అయిపోతుంది, నెక్స్ట్ వెళ్తున్నప్పుడు ఇది x3 అయిపోతుంది కదా. జనరల్ గా డిఫైన్ చేస్తున్నప్పుడు సింపుల్ గా జస్ట్ -1 ఆర్ +1 ఇంత ఇంక్రిమెంటేషనే ఉంటుంది. అదే మీరు పాయింటర్ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటూ ఉంటే, ఇంట్ అని తీసుకుంటూ ఉంటే ఇది 996 ఉండదు, 996 ఫస్ట్ వన్ అయితే +2. ఎందుకు +2? బికాస్ వీఆర్ డిక్లేరింగ్ యాజ్ ఏ ఇంట్. సపోజ్ మీరు ఫ్లోట్ తీసుకున్నారు అనుకోండి, ఆ సైజ్ కి అంటే 996 కి +4 యాడ్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మన స్టార్టింగ్ వాల్యూస్ 996 అవుతే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫైన్ చేసేది ఒక x1, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫైన్ చేస్తా ఉన్నది ఒక x2. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫైన్ చేస్తుంది x3. నా అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ డిఫైన్ చేస్తా ఉంది x4. ఇది పాయింటర్ ఇంక్రిమెంటేషన్ అండ్ డిక్రిమెంటేషన్. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ డిక్రిమెంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, 2 పాయింట్స్ డిక్రిమెంట్ అవుతాయి. సో 996 మనం తీసుకుంటూ ఉంటే 2 పాయింట్స్ డిక్రిమెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏమైపోతుంది అంటే అది 998 అవుతుంది. ఓకేనా, సారీ ఇది ఇంక్రిమెంట్ అయితే. డిక్రిమెంట్ అంటే రివర్స్ లో వస్తుంది కదా. సో 1104 నా తీసుకుంటే డిక్రిమెంట్ చేస్తే మనకి పాయింట్ 1002కి వస్తుంది. ఇంకొకసారి చెప్తున్నాను, మనం డిక్రిమెంట్ చేసేటప్పుడు 2 పాయింట్స్ డిక్రిమెంట్ అవుతాయి ఇఫ్ యు ఆర్ డిక్రిమెంటింగ్. అది ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు 2 పాయింట్స్ ఇంక్రిమెంట్ అవుతాయి ఇఫ్ యు ఆర్ ఇంక్రిమెంటింగ్. పాయింట్స్ 2 అంటున్నాము కానీ మెమొరీ ఏమైపోతుంది చెప్పండి, 2 into the 2. 1 2 is bytes of the memory, next 2 is for the incrementation of the address. సో కంప్లీట్ గా ఇంట్ తీసుకుంటే మనకి 4 bytes ఆఫ్ మెమరీ ఇంక్రిమెంట్ అవుతుంది, 4 bytes ఆఫ్ మెమరీ డిక్రిమెంట్ అవుతుంది. అదే ఫ్లోట్ తీసుకుంటే 1 ఫ్లోట్ కి 4 bytes కదా, 2 ఫ్లోట్స్ తీసుకుంటే 4 into 4 కంప్లీట్ గా 16 bytes ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద అడిషన్ ఆఫ్ ద ఇంటీజర్ ఆపరేటర్.
ఈ అడిషన్ ఆఫ్ ద ఇంటీజర్ ఆపరేటర్ తీసేటప్పుడు ఇక్కడ ఏం యాడ్ అవుతుందంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ అండ్ మల్టిప్లైడ్ బై ద సైజ్ ఆఫ్ ద వాల్యూ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ PTR అనేది నా పాయింటర్ వేరియబుల్ అవుతే 1000 ఈజ్ నా అడ్రస్ అయింది అనుకోండి. 1000 ఇఫ్ యూ ఆర్ డిక్లేరింగ్ యాజ్ ఎ ఇంటీజర్, సో 2 జనరల్ ఇంటీజర్ ఇంటూ ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, 5 ఇంక్రిమెంట్ చేయాలి, దట్ ఈక్వల్స్ టు 10. సో ఇది కంప్లీట్ గా ఏమైపోతుంది, మనం సైజ్ ఆఫ్ తీసుకుంటాం కాబట్టి 1000 ప్లస్ 10 ఇంటీజర్ బైట్స్ ఆఫ్ మెమరీ ఇస్ 2, దట్ ఈక్వల్స్ టు 20. సో 1000 ప్లస్ 20 అక్కడికి 1020కి ఇంక్రిమెంట్ అవుతుంది ఇలాగా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. నౌ పాయింటర్ అడిషన్ తీసుకుంటున్నాం చూడండి. పాయింటర్ అడిషన్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్ గా ఇంట్ ఎక్స్ అని రాసేస్తున్నాను. ఎక్స్ రాస్తున్నాను కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 2 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. నౌ ఫస్ట్ ఎక్స్ ఇక్కడ సేవ్ అవుతే నెక్స్ట్ సపోజ్ మనం వై డిక్లేర్ చేసుకుంటే ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఎందుకు, బేసికల్ గా ఇట్ గివ్స్ 2 bytes ఆఫ్ మెమరీ కదా. నెక్స్ట్ ఇంటీజర్ కాబట్టి అది తీసుకుంటుంది కాబట్టి ఇందాక డిస్కస్ చేసాము, 2 bytes ఆఫ్ మెమరీ యాడ్ చేస్తుంది. సో కంప్లీట్ గా ఇంతవరకు యాడ్ అవుతుంది. దట్స్ వై ఇఫ్ యూ ఆర్ యాడింగ్ 1000 ఇస్ ద మెయిన్ అడ్రస్ అండ్ ఇఫ్ యూ ఆర్ యాడింగ్ 5 తీసుకుంటుంటే 5 into 2 దట్ ఈక్వల్స్ టు 10 అండ్ 10 into 2 బికాస్ ఇట్ ఈస్ ఇంటీజర్. కంప్లీట్ గా పాయింటర్ ఇంటీజర్ ఇలా స్టార్ట్ అయిపోయి ఇక్కడికి స్టాప్ అవుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ డిక్లేరింగ్ సపోజ్ ఫ్లో ఇంట్ ఎక్స్ కామా వై, మీరు ఇస్తుంది సపోజ్ 1000. ఓకే, ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, సపోజ్ మీ ఇంక్రిమెంటేషన్ 8 అనుకోండి. ఫస్ట్ 1000 ప్లస్ మల్టిప్లై బై ద సైజ్ ఆఫ్ ద బైట్స్, సో 8 into 2 అంటే 16 అండ్ ఇంటీజర్ కి 2 కాబట్టి అగైన్ ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 32. ఇప్పుడు 1032కి వెళ్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్, సబ్ట్రాక్షన్. సిమిలర్ గా సబ్ట్రాక్షన్ మైనస్ చేస్తుంది. సేమ్ పాయింట్ అడిషన్ అప్పుడు ఏవైతే మనం మెమరీ యాడ్ చేస్తున్నామో, సబ్ట్రాక్షన్ అప్పుడు సైజ్ ఆఫ్ ద డేటా బైట్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పాయింటర్, బట్ సైజ్ షుడ్ బి మల్టిప్లైడ్. ఖచ్చితంగా ముందు మల్టిప్లై చేసినాక సబ్ట్రాక్ట్ చేయాలి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్ గా 1000 తీసుకున్నారనుకోండి. ఇఫ్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ 5 సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటే 1000 ప్లస్ size of the integer is 2 into 5. So that equals to 2 into idoka 5 that equals to 10 and into 2 that equals to 20. ఇప్పుడు ఈ 1000 లో నుంచి మీరు -20 చేసుకున్నారనుకోండి, 980 is the answer. Similar గా we get 980 as the answer. ఓకే, చూడండి మన వేరియబుల్ ఇక్కడ కదా స్టార్ట్ అయింది, రివర్స్ లో స్టార్ట్ అవుతుంది బికాస్ సబ్ట్రాక్షన్ కాబట్టి. ఇక్కడ స్టార్ట్ అవుతే యాజ్ ఇట్ ఈస్ 2 bytes ఆఫ్ మెమరీ ప్లస్ 2 అంటే రివర్స్ పోతే +2 మైనస్ వస్తున్నాం కాబట్టి -2 ఇది కంప్లీట్ గా 4 మైనస్ అగైన్ 4 మైనస్ అగైన్ 4 మైనస్ లైక్ దట్ యూ విల్ గెట్ 980 as the answer. ఓకే, ఈ కింద ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. Next, we are going for the comparison of the operators. What are the comparison operators? Relation operators అన్నిటి కూడా comparison operators అని అనొచ్చు. Greater than or equals to, less than or equals to and not equals to. వీటన్నిటిని కూడా comparison operators అంటాం. సిమిలర్ గా కంపారిజన్ ఆపరేటర్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ ఇట్ రిటర్న్స్ ద వ్యాలిడ్ కండిషన్ ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ ద ఫాల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైస్ ఫర్ ద కండిషన్. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది ద ఇంటిజర్ వాల్యూస్, నెక్స్ట్ పాయింటర్స్ వాల్యూస్ విల్ బి యాడెడ్ టు ద పాయింటర్. నెక్స్ట్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ బై కంపారిజన్, అంటే లెస్ దానా గ్రేటర్ దానా ఇలా కంపేర్ చేసుకోవడం చెక్ చేస్తుంది. చెక్ చేసి కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. This is called as the comparison operators. And now the last important one is null pointer. So null pointer తీసుకుందాం. Null pointer is defining the location as a null. Okay, ఈ null is a predefined keyword which is used to define as a null pointer. Okay, now constant expression if the value is 0 or any expression type void. Void అంటే ఏంటి, నల్లే కదా. ఇలాంటివి చేసేటప్పుడు ఫంక్షన్స్ లో ఈ నల్ పాయింటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. సో వాట్ ఈస్ ద నల్ పాయింటర్? నల్ పాయింటర్ ఇస్ నథింగ్ బట్ ఆ మెమొరీ ఎంటీ అని కాదు, ఆ మెమొరీ నల్ అనే కాదు,
మనం రిటర్న్ చేస్తున్న వాల్యూ నల్ అని అర్థం. ఫంక్షన్స్ అప్పుడు యూజ్ అవుతుంది. డన్. ఇఫ్ యు ఆర్ రిటర్నింగ్ నల్ వాల్యూ రిటర్న్ చేస్తున్నామంటే డేటా టైప్ వాయిడ్ అని యూజ్ చేస్తాం కదా. సో వాయిడ్ అని రిటర్న్ చేస్తూ ఉంటే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్ దెన్ దిస్ నల్ పాయింటర్ ఈస్ యూస్డ్. ఈ నల్ పాయింటర్ అనేది కంపేర్ చేసుకుంటుంది ఫర్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఏ ఫంక్షన్. అండ్ దిస్ ఈస్ ఎ స్పెషల్ కేస్ ఫర్ ద క్లాసెస్ ఆల్సో ఇన్ జావా అండ్ C++. ఓకే, ఇంకొకసారి డెఫినేషన్ చూద్దాం. ద నల్ పాయింటర్ ఈస్ ఎ పాయింటర్ దట్ డస్ నాట్ పాయింట్ ద లొకేషన్ నల్. అంటే లొకేషన్ ని నల్ చేస్తుంది అని కాదు. ఓకే, అండ్ ఇంటీజర్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ with the value of 0 or any expression which is casting the void. Casting the void అంటే ఫంక్షన్ null అని రిటర్న్ చేస్తూ ఉంటే then this null pointer is used. And resulting మనకి ఏమొస్తుంది అని అంటే it can be ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది if you are defining guaranteed that it is unequal to the pointer and it is unequal to any object or function. మరి ఈక్వల్ ఏం అవసరం లే, unequal to any object or function చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఓవర్వ్యూ ఆఫ్ ద పాయింటర్స్ చూద్దాము. చిన్న కన్ఫ్యూజన్ మీకు ఎక్కడ వస్తుంది అంటే, నేను ఇంట్ అని డిఫైన్ చేస్తున్నాను, ఇంట్ అనేది 2 bytes ఆఫ్ మెమరీ కదా అని ఇది ఒక్క కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు యునరీ ఆపరేటర్స్ లైక్ ప్లస్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ మైనస్ ఇలా యునరీ ఆపరేటర్స్ తీసుకుంటున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ రాస్తాము, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ 2 ఆపరేటర్స్ వర్క్ అవుతాయి, అందుకే ఇక్కడ +4 అయిపోతుంది మనకి బైట్స్. వాల్యూని కన్సిడర్ చేయకండి, పాయింటర్స్ ని చూసుకోండి, అక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్ అవుతారు. వాల్యూస్ తీసుకుంటున్నప్పుడు సపోజ్ 10 అని రాస్తే 10 + 1 = 11 అక్కడేం మారదు. అదే మెమొరీ తీసుకుంటున్నప్పుడు ఒకసారి ఎక్స్ ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత ఎక్స్ + 1 ఇంక్రిమెంట్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎక్స్ లోకి మార్చాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ యాక్ట్స్ యాజ్ ఎ పాయింటర్ వేరియబుల్. ఎందుకు అనంటే మనం ఇలా డిక్లేర్ చేస్తాం కాబట్టి. ఇది యునరీలో. నౌ ఇఫ్ యూఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్, ఫార్ములా ఏంటి? ఫస్ట్ సైజ్ తీసుకోవాలి. సైజ్ ఆఫ్ ద డేటా టైప్, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ తీసుకుంటా. సైజ్ ఆఫ్ ద ఇంట్ ఈస్ 2 bytes ఆఫ్ మెమొరీ. వాళ్ళు ఎంత యాడ్ చేయమన్నారంటే అది అండ్ ద బైట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. ఎందుకు? ఎక్స్ అండ్ వై అని మీరు డిఫైన్ చేస్తూ ఉంటే యాజ్ ఎ ఇంటీజర్ ఇలా డిఫైన్ చేస్తూ ఉంటే బేసికల్ గానే ఎక్స్ అనేది సపోజ్ నేను 960లో సేవ్ అయింది అనుకోండి, వై అనేది బేసికల్ గా 962లో సేవ్ అవుతుంది. ఇక్కడే మనకి ఒక 2 యాడ్ అయిపోతుంది. ఇది మీరు మిస్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో ఏదైనా సరే డిఫైన్ చేస్తున్నప్పుడు సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఇంటూ 2 bytes ఇంటూ 2 యాడ్ చేసుకోండి. సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఇంటూ 4 యాడ్ చేసుకోండి, మీకు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, సో చూసారు కదా ఇవాళ క్లాస్ అంతా అకార్డింగ్ టు ద పాయింటర్స్. పాయింటర్స్ కాన్సెప్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ పాయింటర్స్ లో పాయింటర్ అర్థమాటిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాయింటర్ అర్థమాటిక్ చేసేటప్పుడు లాస్ట్ లో ఓవర్వ్యూ చెప్పాను కదా, అది ఇంకొకసారి బాగా నేర్చుకున్నారు అనుకోండి, మీ టెక్నికల్ రౌండ్స్ లో కానీ, ఇంటర్వ్యూస్ లో కానీ, ఈవెన్ ఫర్ యూర్ ఎగ్జామ్స్ లో కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అండ్ ఐ హోప్ you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.